డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనందరికీ తెలుసు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి నిన్న నైట్ 5th రౌండ్ కూడా మనకి ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బ్రాంచ్ చూసుకుంటే ముఖ్యంగా త్రిబుల్ ఐటీ కర్నూలులో మనము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూస్తే ఓపెన్ అభ్యర్థులకి 32,512 ర్యాంక్ వరకు వచ్చి జనరల్ న్యూట్రల్లో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకైతే ఓపెన్ కేటగిరీలో 37,649 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అంటే ఏదైతే మనకి జోసా కౌన్సిలింగ్లో మనం చూసుకుంటూ ఉంటే ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఐఐటీల్లో కూడా మనకి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతూ వస్తూ ఉంది. మనము ఒకవేళ ఎన్ఐటీ కానీ ట్రిపుల్ ఐటీ కానీ ఐఐటీ కానీ మిస్ అయితే ట్రిపుల్ ఐటీ కర్నూలు అనేది మనకు ఒక మంచి ఆప్షను. కాబట్టి ట్రిపుల్ ఐటీ కర్నూలు ఇప్పుడిప్పుడే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విషయాల్లో కూడా చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ట్రిపుల్ ఐటీ కర్నూలులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకుంటే మనము జనరల్ న్యూట్రల్ ఈసారి ఓపెన్ అభ్యర్థులకి 32,512 వరకు, అంటే కొంచెం పర్వాలేదు, మంచి ర్యాంక్ అనే మనము భావించాలండి. మరి అలాగే ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి సంబంధించి మనం కానీ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జనరల్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి 12,980 ర్యాంకు వరకు సీట్ వచ్చినట్టుగా మనకు నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ర్యాంకుల్లో మనకు కనిపిస్తుంది. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి సంబంధించి ఫిమేల్ అభ్యర్థులకైతే 11,676తో స్టార్ట్ అయ్యి 16,129 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. అంటే చూడండి, దగ్గర ఒక 5,000 ర్యాంకులు పెరిగాయి. అదే మనకు జనరల్ న్యూట్రల్ అయితే 4,000 ర్యాంకుల దాకా పెరిగాయి. అంటే మరి ఎవరైతే లాస్ట్ 4th రౌండ్లో సీట్ రాలేదనుకుంటున్నారో వాళ్ళకి చాలామందికి ఈ రౌండ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీ కర్నూలులో మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు పర్టికులర్గా నేను ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అది ఓబీసీ ఎన్సీఎల్లో. అదే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈడబ్ల్యూఎస్లో కూడా జనరల్ న్యూట్రల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 4,563 ర్యాంక్తో స్టార్ట్ అయ్యి 5,006 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయిందనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటి, 500 ర్యాంకుల వరకు కూడా పెరిగింది. అది ఓన్లీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకే మనం మాట్లాడుకోవాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫిమేల్ అభ్యర్థులకైతే అస్సలు చేంజ్ కాలేదండి. లాస్ట్ 4th రౌండ్లో ఏమైతే ర్యాంక్స్ వచ్చి ఆగిపోయిందో సేమ్ కర్నూలుకు సంబంధించి ట్రిపుల్ ఐటీలో 5th రౌండ్లో కూడా సిమిలర్గానే ర్యాంక్స్ అయితే ఉండడం జరిగింది. ఎటువంటి మార్పు లేదు, ఒక్క ర్యాంకు కూడా మార్పు రాలేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, లాస్ట్ రౌండ్కే చాలామంది సీట్స్ అన్నీ కూడా అక్కడ ఆప్ట్ అయిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఎస్సీ కేటగిరీకి సంబంధించి ట్రిపుల్ ఐటీ కర్నూలులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 5,695 కట్ ఆఫ్. ఏది ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అంటే 2007 అన్నది ఏంటి, 4th రౌండ్ వరకు చూసుకుంటే 2007. ఇప్పుడు ఓపెనింగ్ ర్యాంక్ అవుతుంది జనరల్ న్యూట్రల్ వరకు ఎస్సీ కేటగిరీలో. అది ఇప్పుడు క్లోజింగ్ ర్యాంక్ ఎంత వచ్చింది, 5,695 ర్యాంకు క్లోజింగ్ ర్యాంక్గా రావడం జరిగింది. అలాగే ఎస్సీ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిమేల్ అభ్యర్థులకి 7,138 ర్యాంకుతో స్టార్ట్ అయ్యి 7,400 ర్యాంకుతో క్లోజ్ అయింది. ఇది ఎస్సీ కేటగిరీ. ఇంకా ఎస్టీ కేటగిరీకి సంబంధించి ట్రిపుల్ ఐటీ కర్నూలులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సంబంధించి ఎస్టీ కేటగిరీలో జనరల్ న్యూట్రల్ అయితే 2,047 ర్యాంక్తో ఓపెనింగ్ ర్యాంక్ స్టార్ట్ అయింది. 2,305 ర్యాంక్ తోటి ఈ 5th రౌండ్ క్లోజ్ అయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకైతే 3,132తో ఓపెనింగ్ అదే, క్లోజింగ్ అదే. అంటే ఫిమేల్ అభ్యర్థులకి సంబంధించి ఎటువంటి ర్యాంకుల్లో మార్పు అయితే లేదు. గతసారి ఏ ర్యాంక్తో అయితే ఉందో అదే ర్యాంక్ తోటి ఇక్కడ సీట్లు వచ్చినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ట్రిపుల్ ఐటీ కర్నూలుకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీరు చూడడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియోలో మిగతా అన్ని బ్రాంచ్లు చెప్పడానికి ట్రై చేస్తాను. ట్రిపుల్ ఐటీ కర్నూలు కానీ, ట్రిపుల్ ఐటీ చిత్తూరు కానీ, అలాగే ఎన్ఐటీ వరంగల్ కానీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.